హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఇక్కడ ఉగాండా దేశంలో వచ్చేసి నీటికి చాలా కష్టాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఒక నెల నుంచి వానలు లేవు. దగ్గర దగ్గర 1.5 నెల అవుతుంది వానలే లేవు. ఇక్కడ వానలు లేవంటే నీటి కష్టాలు మొదలైనట్టే. ఎందుకంటే ఇక్కడ మన ఇండియన్ సైడ్ లెక్క బోర్ బావిలు ఉండవు, ఏమీ ఉండవు. ఇక్కడ మెయిన్లీ ఉండేదంటే చేతి పంపులు, మరి ఇంకోటి వచ్చేసి ఇట్లా నీటి ఊట బావిలు ఉంటాయి. ఇక్కడ మనం ఏదైనా సరే ఫ్రీగా రావు. ఒక 20 లీటర్ల వాటర్ వచ్చేసి మన ఇండియన్ రూపీలో 4 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్. మనం మన మన ఖాళీ బిందె తీసుకొని అక్కడికి పోయి నింపుకొని మన ఇంటికి తెచ్చుకుంటే 4 రూపాయలు పడుతుంది. అదే వాళ్ళే క్యాన్ నింపుకొని మన ఇంటికి తెచ్చినట్లయితే 10 రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్, 20 రూపాయల క్యాను. ఇక్కడ చేతి పంపులు కూడా ఉంటాయి. ఈ చేతి పంపుల దగ్గర కూడా సేమ్ అదే రేటు ఉంటుంది. ఇక్కడ ఈ చేతి పంపుల విశిష్టత ఏంటంటే ఊడికి ఒక 2-3 ఉంటాయి, పెద్దగా ఏమీ ఉండవు. ఇంకోటి ఏంటంటే మసీదుల దగ్గర కానీ చర్చిల దగ్గర కానీ ఇక్కడ ఉగాండా దేశంలో అయితే చేతి పంపులు ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడైతే మీరు డబ్బులు ఇచ్చి అక్కడైతే ఇక్కడ వీళ్ళు డబ్బులు ఇచ్చి నీళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. అదే ఆ చర్చిల దగ్గర కానీ మసీదుల దగ్గర కానీ ఉన్న చేతి పంపులు ఒకవేళ రిపేర్ వచ్చినట్లయితే ఇక్కడ అంటే ఆ నీళ్లు ఇక్కడ ఈ పంపు దగ్గర ఎంతమంది తీసుకువెళ్తున్నారో వాళ్ళందరూ కొంచెం చందాగా వేసి ఆ బోర్ను రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇక్కడైతే మీరు ఈ చేతి పంపు దగ్గర చూడండి, వీళ్ళు నీళ్లు పోనీకి ఒక చిన్న కాలువ తయారు చేశారు. ఆ కాలువ వచ్చేసి మీరు ఇక్కడ నీళ్ళు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఈ సన్న రంధ్రం నుంచి ఇక్కడ నుంచి అక్కడికి డైరెక్ట్ దగ్గర దగ్గర ఒక 15-20 అడుగులు ఉంటుంది. అక్కడికి నీళ్ళు వెళ్ళి అక్కడ నుంచి ఆ పొలంలోకి వెళ్తాయి. ఇక్కడ వీళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ అనేది వీళ్ళు చాలా బాగా తయారు చేశారు. నేను వీడియో తీస్తుంటే వీళ్ళు నవ్వుతున్నారు. నేను వీడియో తీస్తుంటే మా బట్టలు బాగలేవు, నువ్వు దిగాకు అని అడిగారు. నేనైతే అదేం లేదు, వీడియోలో కనపడదు కదా అని వాళ్ళని వీడియో కూడా తీయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఉగాండాలో ఏంటంటే స్త్రీలకు బొచ్చు ఎక్కువ ఉండదు. బొచ్చు ఎక్కువ ఎందుకు ఉండదంటే వాళ్ళ రింగులు జుట్టు చిన్నగా ఉంటుంది వాళ్ళ జుట్టు. మన ఇండియా వాళ్ళ లెక్క లాంగ్ హెయిర్ ఉండదు, వీళ్ళకి అంతా షార్ట్ హెయిర్ ఉంటుంది. అంటే మన ఇండియాలో మొగలకి ఎట్లా హెయిర్ ఉంటుందో ఇక్కడ ఉగాండాలో లేడీస్ మరియు జెంట్స్కి కూడా అదే బొచ్చు ఉంటుంది వీళ్ళకి. కొంతమంది వచ్చేసి ఇదే నీటిని సరఫరా చేయడం ఒక ఉపాధి, అంటే ఒక పనిలాగా పెట్టుకున్నారు. అంటే ఒక సైకిల్ పెట్టుకొని ఆ సైకిల్ మీద 10 క్యాన్లు పెట్టుకొని ఆ క్యాన్లు ఇంటికి సరఫరా చేసినట్టయితే ఒక క్యాన్కి వచ్చేసి 10 రూపాయలు వస్తుంది. అదే 10 క్యాన్లకు వచ్చేసి దగ్గర దగ్గర 100 రూపాయలు వస్తుంది కదా. 100 రూపాయలు అంటే ఇక్కడ ఉగాండా చిల్లింగ్లు వచ్చేసి దగ్గర దగ్గర 5,000 రూపాయలు పడుతుంది, 5,000 చిల్లింగ్స్ పడుతుంది. మీకు ఆ వీడియో కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సైకిల్, వీళ్ళు ఇటువైపు ఒక 5 క్యాన్లు, ఇప్పుడు ఈ సైడ్ ఒక 5 క్యాన్లు కట్టుకొని ఎవరికి ఆర్డర్ ఉంటుందో, అంటే ఇప్పుడు నాకు నీళ్ళు కావాలంటే నేను వాళ్ళకి కాల్ చేసి నాకు ఒక 10 క్యాన్లు నీళ్ళు కావాలంటే వాళ్ళు మనకు సప్లై చేస్తారు ఫ్రెండ్స్. వీళ్ళు నీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తూ వీళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు ఫ్రెండ్స్. కొంతమంది వచ్చేసి ఇక్కడ ఇంకా ఫిల్టర్ నీళ్ళకి వచ్చేసరికి ఫిల్టర్ నీళ్ళు అనేటివి ఇక్కడ ఉగాండా ప్రజలు వచ్చేసి వీళ్ళు తాగరు. అంటే డబ్బున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఫిల్టర్ నీళ్ళు చేసి తాగుతారు. ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్స్ అట్లాంటివి ఏమి ఉండవు. ఇక్కడ చేతి పంపు నీళ్ళు, ఆ ఊట బావిలు ఉంటాయి కదా, అవే నీళ్ళే వీళ్ళు తాగి బతుకుతూ ఉంటారు. మరియు డబ్బున్న వాళ్ళు వచ్చేసి ఆర్వెన్జోరీ మినరల్ వాటర్ అని ఉంటాయి. అంటే 20 లీటర్లు వచ్చేసి దగ్గర దగ్గర మన ఇండియన్ రూపీలో 220 రూపాయలు పడుతుంది 20 లీటర్లు క్యాన్ వచ్చేసి. అవి మినరల్ వాటర్ కావాలనుకున్న వాళ్ళు అవి షాప్స్ దగ్గరికి వదిలేసి అక్కడ 220 రూపాయలు కట్టేసి ఆ 20 లీటర్ కొనుక్కోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరికి మినరల్ వాటర్ కావాలంటే వాళ్ళకి. విలేజ్ వాళ్ళైతే అక్కడ మినరల్ వాటర్ ఏం తాగరు వాళ్ళు. ఈ చేతి పంపు నీళ్ళు మరియు ఊట నీళ్ళు మాత్రమే వాళ్ళు తాగి వాళ్ళ జీవనాన్ని ఇక్కడ కొనసాగిస్తారు ఫ్రెండ్స్. మరియు ఇదే తాగడానికి ఉపయోగిస్తారు, ఇదే నీళ్ళే వంటకు ఉపయోగిస్తారు, మరియు ఇదే నీళ్ళే వాళ్ళు స్నానం చేయడానికి కూడా ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మరో విషయం కూడా తెలుసుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళు వర్షాలు పడినప్పుడు ఆ వర్షం నీటిని వీళ్ళు వృధా చేయకుండా ఆ వర్షం నీటిని వీళ్ళు స్టోర్ చేసుకొని ఆ నీటిని బట్టలు ఉతుక్కోవడానికి మరియు స్నానానికి కూడా ఆ వర్షపు నీళ్ళు వీరు యూజ్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరియు మన ఛానల్లో రాబోయే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. బాయ్.